నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, ప్రమాదంలో కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబమంతా రోడ్డున పడుతుందని, ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని గూడూరు డీఎస్పీ రమణకుమార్ సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని తెలియజేస్తూ చిల్లకూరు జాతీయ రహదారి జంక్షన్ వద్ద నుండి డీఎస్పీ రమణకుమార్, సీఐలు మరియు సిబ్బంది గూడూరు పట్టణంలోని ప్రధాన రోడ్లపై హెల్మెట్లు ధరించి మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. డీఎస్పీ రమణకుమార్ మాట్లాడుతూ ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ ప్రమాదాల్లో హెల్మెట్ లేని కారణంగా అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని తెలిపారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ఉంటే రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు తలకు గాయాలు కాకుండా ప్రాణాలు కాపాడుకోవచ్చని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు. ఈ ర్యాలీలో సీఏలు శేఖర్ బాబు, కిషోర్ బాబు, హుస్సేన్ భాషా, ఎస్ఐలు తిరుపతయ్య, గోపాల్ సిబ్బంది పాల్గొన్నారు. మోటారు వాహనాలు నడిపే వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి, ఇప్పుడు ఈ ప్రపంచంలో అంటికంటే విలువైనది మనిషి ప్రాణం. ఒక్కసారి మనిషి ప్రాణం పోయిందంటే మళ్ళీ వెనక రాదు. ప్రత్యేకించి మన భారతదేశంలో ప్రతి సంవత్సరము ఈ రోడ్డు ప్రమాదం మూలంగా సుమారు 2 లక్షల మంది చనిపోతున్నారు. ఏదైనా ఒక్క కారణం మూలంగా, అంటే ఈ రోడ్డు ప్రమాదాల కారణం మూలంగా ఈ 2 లక్షల మంది చనిపోతున్నది చాలా అబ్నార్మల్ అన్నమాట. మిగిలిన ఏంటంటే జనాభా, ఇంతకుముందు పాత రోజులు ఏంటంటే పెద్ద పెద్ద కలరా, మత్తు వచ్చి అలాంటి పెద్ద పెద్ద జబ్బులు వచ్చినప్పుడు జనం చాలా ఎక్కువ మొత్తంలో చనిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటి జబ్బులన్నీ కూడా పూర్తిగా క్యూర్ చేయబడి, కానీ ఇప్పుడు ఎక్కువ మంది జనం చనిపోతుందా కేవలం రోడ్డు ప్రమాదాల మూలంగానే. ప్రతి మనిషి కూడా ఏంటంటే రోజులు మారిపోయి అతని యొక్క స్తోమత బట్టి ఆ కారు కానీ, లేదా బైక్ కానీ, లేదా స్కూటీ కానీ ఏదో ఒకటి వాడుతున్నారు. ప్రతి ఒళ్ళు కూడా రోడ్డు మీద వచ్చి వాళ్ళ యొక్క డ్యూటీల నిమిత్తం కానీ చాలా స్పీడ్గా వెళ్తున్నారు. వాళ్ళు స్పీడ్కి వెళ్ళేటప్పుడు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మనం స్పీడ్కి వెళ్తున్నాము, మన మూలన మనకు ప్రమాదం జరగవచ్చు, లేదా ఎవరన్నా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి ప్రమాదం జరగవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే హెల్మెట్ అనేది మనకి శిరస్సుకు రక్షణ, అంటే మన తలకు రక్షణగా ఉండిద్ది. మనం కానీ హెల్మెట్ పెట్టుకుని వెళ్తుంటే ఏదన్నా పొరపాటున ప్రమాదం జరిగినా సరే, మనం కింద పడినా సరే మన తలకి దెబ్బ తగలదు. ఇప్పుడు మనిషి శరీరంలో అన్ని భాగాల్లో కొంటే తల అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏ భాగానికి దెబ్బ తగిలినా నయం చేసుకోవచ్చు, కానీ తలకు కానీ దెబ్బ తగిలిందంటే ఆ మనిషి ఏంటంటే చాలా వరకు చనిపోవడానికి ఎక్కువ కారణాలు ఉంటాయి. కాబట్టి మనము మన యొక్క తలని కాపాడుకోవడం చాలా ముఖ్యం. తలని కాపాడుకోవాలంటే కంపల్సరిగా హెల్మెట్ ధరించాలి. ప్రత్యేకించి ఈ హైవేస్ మీద, ఎవరైతే నేషనల్ హైవేస్ మీద ప్రతిరోజు కూడా ఈ 2 వీలర్స్ మీద జర్నీ చేస్తుంటారో వాళ్ళు ప్రత్యేకంగా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా హెల్మెట్ లేకుండా మీరు ప్రయాణం చేయవద్దు. ఏదన్నా పొరపాటున జరిగితే మీరు చనిపోయిన తర్వాత మీ యొక్క కుటుంబం ఏంటంటే చిన్నభిన్నమైపోతుంది. కాబట్టి మీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని, మీ భార్య కానీ, పిల్లల్ని కానీ అందరిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే రోడ్డు భద్రత అనేది చాలా ముఖ్యం. రోడ్డు భద్రత పాటించండి. మీరు సురక్షితమైన ప్రయాణం చేయండి. అదేవిధంగా సమాజానికి కూడా చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మంచి యువకులు, బాగా వృద్ధిలోకి రావాల్సిన వాళ్ళు, ఈ దేశానికి ఎంతో ఉపయోగపడే యువకులు ఇలాంటి రోడ్డు ప్రమాదాలు పడి చాలామంది చనిపోతున్నారు. అలాంటి యువకులు బతుకుంటే ఈ దేశానికి ఉపయోగపడతారు, సొసైటీకి ఉపయోగపడతారు. కావున ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రతను దృష్టిలో పెట్టుకుని హెల్మెట్ వాడవలసిందిగా. గూడూరు పట్టణంలోని డాక్టర్ జనార్దన్ రెడ్డి నివాసంలో సిఆర్ డిజిటల్ నెట్వర్క్ ఆపరేటర్స్ సిబ్బంది డాక్టర్ జనార్దన్ రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఆర్ డిజిటల్ నెట్వర్క్స్ ఆపరేటర్స్ స్టాఫ్, కెమెరామెన్లు పాల్గొన్నారు.
వచ్చిన దానికి ఏదో అదృష్టం కొద్దిగా వచ్చిన దానికి దాన్ని మనం నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తన, మంచి ఆలోచనలతో ఉన్నత స్థాయికి వెళ్లాలని గూడూరు డీఎస్పీ రమణకుమార్ వెల్లడించారు. పలువురు సీఐలు, ఎస్ఐలు డీఎస్పీని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. గూడూరు పట్టణంలోని సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో డివిజన్లోని పలువురు సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది మరియు పట్టణ ప్రముఖులు, వ్యాపారస్తులు డీఎస్పీ రమణకుమార్ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. డీఎస్పీ రమణకుమార్ మాట్లాడుతూ సబ్ డివిజన్లోని ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, ఈ కొత్త సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామని తెలిపారు. గూడూరు సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలకు మరియు ఈ జిల్లా ప్రజలకందరూ కూడా మన గూడూరు పోలీస్ సబ్ డివిజన్ తరపున నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. అంటే 2024 కంప్లీట్ అయిపోయి మనం 2000 ఈరోజు 25లోకి ఎంటర్ అయిపోయాం. ఈ ప్రతి ఒక్కళ్ళు కూడా గతాన్ని మర్చిపోయి ఈ సంవత్సరం మనం ఇంకెంత బాగుండాలి, గతంలో కంటే బాగా మేము మెరుగు ఉండాలి, గతంలో ఏమన్నా చిన్న చిన్న లోపాలు జరిగితే ఆ లోపాలను సరిదిద్దుకొని ఈ సంవత్సరంలో అలాంటి లోపాలు జరగకుండా చూసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ మరోసారి శుభాకాంక్షలు. గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో నూతన సంవత్సరం సందర్భంగా మంగళవారం రాత్రి బాబావారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన సంవత్సరం సందర్భంగా గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో బాబావారికి ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి సహస్రనామ పూజలు నిర్వహించారు. ఈ పూజలో మందిర కమిటీ నిర్వాహకులు డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణి మరియు భక్తులు పాల్గొన్నారు. కానీ సత్పురుషుల చేతిలో అలా హాని పొందిన వారు ఒక్కరూ లేరు. లంబోదర ఊహాతీత ప్రభావంతాయి మీ అస్తిత్వ శాస్త్రాలన్నీ మీ స్వరూపాన్ని వర్ణిస్తున్నాయో చంద్రపాణి పుస్తక జ్ఞాన సంపూర్ణ సహాయాన్ని అందించి నన్ను సఫలీకృతి చేశాను. ఓ అత్రినందన దత్తాత్రేయ నీకు వందనం. మా కులదేవత శ్రీ మహాలక్ష్మికి ప్రణతులు. తుకారాం మొదలైన సాధు సత్పురుషులకు, ఇతర భక్త వరేణులకు నమస్కృతులు. శ్రీ సాయినాథ ప్రభు మీకు జయము, దిగ్విజయం. దరిగాని వారిని దరిచేసినప్పుడు ఈ జగత్తులో భయాకులకు నీవే ఆశ్రయం కోసం వీటిబాట్లు వస్తాయి. కానీ అవి శుభ్రం కాకుండా అక్కడ స్నాన ఘట్టాలపై వస్త్రాలుగానే మిగిలిపోతే ఆ అప్రదిష్ట గోదావరికే కదా. మహిమలు విశ్వవిఖ్యాతమయ్యాయి. ఓ సాయిస అగణిత లీలా విలాస యోగీశ్వరేశ్వర, నిజానికి మీ లీలలు పరమార్థాన్ని ఎవరు గ్రహించగలరు? మాటల కన్నా దీనబంధు నీవే దిక్కని నమ్మి వినమ్రంగా నీ పాదాలను ఆశ్రయించిన నన్ను నిరాదరించను ప్రభు. నీవు రాజాది రాజువి, ధనికులలో కుబేరుడివి.
ఏంటి బయట అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025వ సంవత్సరం అందరికీ శుభంగా జరగాలని కూడా శ్రీ సాయినాథుని కోరుకుంటూ, మీకందరికీ కూడా చిన్నది ఒక దశనామ కష్ట నివారణ స్తోత్రం అనేది ప్రతి ఒక్కరూ ఒక్క నిమిషంలో చెప్పుకునేది. దానివల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. దానికి మన కాంప్లెక్స్ కూడా వేయించున్నాము. ప్రథమం సాయినాథాయ, ద్వితీయం ద్వారకామాయనే, తృతీయం తీర్థరాజాయ, చతుర్థం భక్తవత్సలే, పంచమం పరమాత్మాయ, షష్టం చ షిరిడీవాసులే, సప్తమం సద్గురునాథాయ, అష్టమం అనాథనాథవే, నవమం నిరాడంబరాయ, దశమం దత్తాత్రేయాయ. అంటే ఈ 10 సార్లు 10 నామాలు దశనామ కష్ట నివారణ స్తోత్రం అనేది ప్రతి ఒక్కరూ మీరు రేపటి నుంచి జపించుకొని సాయినాథుని కృపకి అందరం పాత్రలు కావాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈ పుస్తకం ఇప్పుడు చదివింది విన్నాను కాబట్టి శ్రవణ మంజరి చెప్పారు కదా, దాంట్లో రోజు చెప్పుకోవడానికి టైం లేకపోతే ఒక గురువారం అయినా, అది కూడా కాకపోతే ఒక ఏకాదశి నాడైనా, లేకపోతే ఏదైనా పండగల్లోనైనా ఆ పుస్తకం ఒక్కసారి చదువుకుంటే కూడా మనందరికి కూడా ఎంతో శుభం కలుగుతుందని సాయినాథుడు ఆయన సొంతంగా ఆయన మాటలతో చెప్పిన మాట. ఈయన దాసగణ్ మహారాజు అక్కడికి వెళ్ళి ఆయన్ని అడిగాడు, ఈ చదువుకుంటే అందరికీ మీ కృపా కటాక్షాలు వాళ్ళ మీద వర్తిస్తారు కదా అంటే ఆయన తల ఊపారంట. అదంతా చెప్తారు దాంట్లో. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా శ్రవణ మంజరి పుస్తకం కూడా ఎప్పుడు మనకు మందిరంలో కూడా ఉంటుంది, ఎక్కడైనా చదువుకోవచ్చు. పుస్తకాలు కావాలంటే నా దగ్గర ఉంటాయి. ఎవరికి చదవాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వచ్చి అడిగితే నేను ఆ బుక్ మీకు ఇస్తాను, చదువుకోండి. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని నెల్లిపూడి రెవెన్యూలో సర్వే నెంబర్ 63లో గల ప్రైవేటు లేఅవుట్ అనధికారికంగా ఏర్పాటు చేసినట్లు గుర్తించిన రెవెన్యూ మరియు పంచాయతీరాజ్ అధికారులు మంగళవారం ఆ లేఅవుట్ వద్ద నోటీస్ బోర్డు ఏర్పాటు చేశారు. ఈ లేఅవుట్ కారణంగా వర్షాలకు తమ కాలనీ ముంపుకు గురవుతుందని రెడ్డిగారి దిప్ప గిరిజన కాలనీ వాసులు అభ్యర్థన మేరకు లేఅవుట్ను పరిశీలించిన అధికారులు ఆ లేఅవుట్ గ్రామ పంచాయతీ నుంచి గాని తుడా నుంచి గాని ఎలాంటి అనుమతులు లేకపోవడంపై అనధికారిక లేఅవుట్గా భావించి భూ యజమానులతో పాటు లేఅవుట్ వద్ద నోటీస్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ ఉమామహేశ్వరరావు, పంచాయతీ సెక్రటరీ ప్రవళిక, సర్వేయర్ పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని ఎన్జేఆర్ రెడ్డిగారి దిబ్బ గిరిజన కాలనీలో మంగళవారం పౌర హక్కుల దినోత్సవం జరిగింది. దళిత గిరిజనులకు రాజ్యాంగపరంగా సంక్రమించిన హక్కుల గురించి తహసీల్దార్ రామయ్య వివరించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ డాక్టర్ దీప్తి, ఈఓపీఆర్డీ ఉమామహేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. మండల స్థాయి అధికారులను ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజు మేము ఇట్లా ఎవరైనా సరే ఎటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టినా అవన్నీ కూడా ఇక్కడ మీరు చూసుంటారు. అందరూ మండల స్థాయి అధికారులు జరిగి ఏ డిపార్ట్మెంట్ కి వెళ్ళాలి అవన్నీ కూడా పంపించి అవన్నీ కూడా మా స్థాయిలో జరిగే విధంగా చూస్తామని చెప్పి చివరిలో ఏ సమస్యలు ఉన్నా కూడా మీరు అందరూ కూడా చివరిలో తెలపవలసిందిగా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మనకి ఈ హక్కులకు సంబంధించి చూసినట్లయితే దాదాపు మనకి స్వాతంత్రం 1947కు ముందు ఒకసారి మనం చూడాలి. 1947కు ముందు చూస్తే మనల్ని అంతకుముందు రాజులు పరిపాలిస్తున్నారు, మన దేశంలో ఉండేటువంటి రాజులు. తరువాత మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. చిన్నగా బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని మొత్తాన్ని ఆక్రమించుకొని వాళ్ళ చేతుల్లోకి మనం వెళ్ళిపోయాం. మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి అనేక విధాలుగా అంటే అస్పృశ్యత సంబంధించి చూసాం. మనం చాలా హింసకు గురైనటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే అట్టడుగు వర్గాలు ఒక వర్ణం తీసుకొచ్చి ఈ యొక్క మొత్తాన్ని కూడా జనాభాని వేరియేషన్ చేసి కింద స్థాయిలో ఉండేటువంటి వారి అందరినీ కూడా మనం ఇంతకుముందు చూస్తే మనకి దేవాలయంకి వెళ్ళాలంటే కూడా రానివ్వని పరిస్థితులు. అలాగే మనం చదువుకోవడానికి బడికి వెళ్తే కూడా బడికి కూడా రానివ్వనేటువంటి పరిస్థితులు చూసాం. అలాగే తాగడానికి నీళ్ళకి మనం అప్పుడు మనకి కుళాయిలు ఇవన్నీ ఉండేటి కాదు.
అప్పుడు మనం ఈ బావుల దగ్గరికి వెళ్ళే వాళ్ళం, అందరు కూడా ఆ గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా బావుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బావుల్లో వాటర్ ఆ నీళ్లు కూడా తీసుకొని పరిస్థితులు మనం చూసాం. ఇవన్నీ మళ్ళీ రచ్చలు, ముఖ్యంగా గ్రామంలో అందరు కూడా ఒక దగ్గర చేరి అవన్నీ మాట్లాడుకునేటువంటి రచ్చల దగ్గర కూడా ఈ కింద స్థాయి వాళ్ళని రానివనే పరిస్థితులు మనం చూసాం. ఇవన్నిటినీ కూడా తగ్గించాలి. ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన విద్యుత్ వినియోగదారులు సూర్యాగర్ యోజన పథకం ద్వారా సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలని మనుబోలు మండల విద్యుత్ శాఖ అధికారి అనిల్ కుమార్ తెలిపారు. సిఆర్ న్యూస్ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ద్వారా ఉచితంగా సోలార్ విద్యుత్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తారని, కావున ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన ఉద్యోగులకు, వ్యాపారస్తులకు కూడా ఈ ఉచిత పథకం అమలవుతుందని, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని తమ విద్యుత్ బిల్లులను తగ్గించుకొని ఆర్థికంగా లాభం పొందవచ్చని తెలిపారు. అదేవిధంగా మండల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సోలార్ సిస్టాన్ని ఏర్పాటు చేసేదానికి గవర్నమెంట్ ముందుకొచ్చింది. కాబట్టి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్లు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు అయ్యి ఉద్యోగస్తులుగా ఉండి 200 యూనిట్లు దాటున్న వారికి కూడా మీరు 3 కిలోవాట్స్ కన్నా పెట్టుకోగలిగితే మరి 1 కిలోవాట్కి 120 యూనిట్ల లెక్కన 3 కిలోవాట్లకి 360 యూనిట్లు మరి జనరేట్ అవుతుంది. కాబట్టి మీకు 200 యూనిట్ల లోపల మీరు అర్హత పొందుతారు. మీరు ఉద్యోగస్తులు అయినప్పటికీ ఎస్సీ ఎస్టీలు అయిన కారణంగా మీరు 3 కిలోవాట్లు ఆ పైగాన మీరు సోలార్ సిస్టాన్ని అమర్చుకుంటే మరి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలు ప్రకటించే రాయితీలోకి మీరు కూడా వస్తారని, అదేవిధంగా ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ కన్జ్యూమరు 1 కిలోవాట్ మేము పెడుతున్నాం, వాళ్ళకి అవసరమైన మేర 2 కిలోవాట్లకు కూడా వాళ్ళ ఇంటి పైన ఉన్న స్థలాన్ని బట్టి పెట్టుకొని ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలని ఈ యొక్క మంచి అవకాశాన్ని ప్రతి ఒక్క ఈ మండలంలో ఉండే ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీలు ఉపయోగించుకోవాలా. ఎందుకంటే మీరు మీ రిజిస్ట్రేషన్ కాడి నుంచి ఇన్స్టాలేషన్ కాడ వరకు పూర్తిగా ఉచితం, అంతా మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటే చూసుకుంటుంది. ఇది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకోబోతుంది. మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు కూడా మీ ఇంటికే వచ్చి మీ యొక్క ఆధార్ కార్డు, మీ సెల్ నెంబరు ఉంటే చాలు, మేమే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నాం. మీరు మా వాళ్ళు వచ్చినప్పుడు మీరు దూరంగా ఉన్నా మరి మీరు సహకరించి ఓటీపీ చెప్పినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ ముందుగా జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ప్రకారంగా మేము రాబోయే రోజుల్లో మీకు ఉచితంగా ఇన్స్టాలేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు ప్రతి ఒక్కరూ మీరైనా ఒకవేళ మీ ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా మిస్ అయ్యి ఉంటే మళ్ళా మీరే మమ్మకి ఫోన్ చేసి మాకు మిస్ అయిందని చెప్పి కోరి ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మిమ్మల్ని ముఖ్యంగా తెలియజేసుకుంటూ ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క రాబోయే 25 సంవత్సరంలో మీకంతా మేలు జరగాలని, ప్రభుత్వం అందించే పథకాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తరఫున మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని బాలిరెడ్డిపాలెం గ్రామంలో పెంతెకోస్తు సంఘం పాస్టర్ ఎస్ తంగదురై ఆధ్వర్యంలో 2025 నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేసి ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం విశ్వాసులు పాల్గొన్నారు. పెంతెకోస్తు సంఘం బాలిరెడ్డిపాలెం నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 ప్రభువు ప్రియమైన వారలారా,
ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్య నామమునందు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 సంవత్సరంలో ప్రభు హస్తం అనుకూలముగా ఉండినందున ఆయనకే సర్వస్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. బలిపీఠం, ఆల్టర్. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వాక్యంలో మనకొక బలిపీఠం ఉన్నదని రాయబడి ఉంది. బలిపీఠమును గూర్చి బలిపీఠాన్ని మలచిన రాళ్లతో కట్టకూడదు, మలచని రాళ్లతో కట్టాలి. దేవాతి దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఎందుకంటే పనిముట్లు దానికి తగలకూడదు. ఉన్న రాళ్ళు ఉన్నట్లుగా తీసుకొచ్చి బలిపీఠం నిర్మించాలి. దానికి మెట్లు ఉండకూడదు. ఎందుకంటే దిగంబరత్వం కనబడుకున్నట్లు మెట్ల మీదుగా దానిని ఎక్కకూడదని నిర్గమకాండం 20వ అధ్యాయం 26వ వాక్యంలో రాయబడి ఉంది. బలిపీఠము అనగా 4 కార్యాలకు సాదృశ్యంగా ఉంది. 1, చనిపోయే స్థలం. 2, దేవునిని జ్ఞాపకం తీసుకునే స్థలం. 3, పరిశుద్ధపరిచే స్థలం. 4, దేవుడు తన బిడ్డలను కలుసుకునే స్థలం. 1 చనిపోయే స్థలం. నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వాక్యం. 2, దేవుని జ్ఞాపకం చేసుకునే స్థలం. నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వాక్యం. 3, పరిశుద్ధ పరిచే స్థలం. నిర్గమకాండం 29:7. 4, దేవుడు తన బిడ్డలను కలుసుకునే స్థలం. నిర్గమకాండం 19వ అధ్యాయం 9వ వాక్యం. మొట్టమొదట పరిశుద్ధ గ్రంథంలో బలిపీఠం కట్టినది నోవాహు. అయితే ఎక్కువగా బలిపీఠం కట్టింది అబ్రహాము. ప్రియులారా, భూ సంబంధమైన మానవుడు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందే స్థలమే బలిపీఠం. అబ్రహాము కట్టిన 4 బలిపీఠాలు. 1, ప్రత్యక్షత అనే బలిపీఠం. 2, ప్రార్థన అనే బలిపీఠం. 3, ఆశీర్వాదం అనే బలిపీఠం. 2025 నూతన సంవత్సర వేడుకలను మనుబోలు మండలంలోని ప్రజలు ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకున్నారు. కొత్త సంవత్సరం రాక సందర్భంగా మంగళవారం రాత్రి నుండి మనుబోలు గ్రామంలోని పలు దుకాణాల వద్ద పెద్ద ఎత్తున ప్రజలు కొనుగోలు చేశారు. ముఖ్యంగా బేకరీ, పూలు, బట్టల దుకాణాల వద్ద ప్రజలు కొనుగోలు చేశారు. రాత్రి 12 గంటల వరకు యువకులు సెటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. యువకులు రాత్రి 12 గంటలకు పెద్ద ఎత్తున బాణసంచా పేలుస్తూ ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఇంటి వాకిళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేశారు. బుధవారం ఉదయం నుండి పలు ఆలయాల్లో భక్తులు దైవ దర్శనం చేసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనుబోలు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాకేష్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఓం స్వస్తి సామ్రాజ్యం భోజ్యం. వార్తలు ముగించే ముందు
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం SCR న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.